మాట నిలబెట్టుకోలే, అప్పుల పాలు చేసి. అంటే ఒక మాటలు చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేసిండు. ముఖ్యమంత్రి అంటే ఒక ధర్మకర్తలాగా, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. తనది కాదంటే గోదావరిగా దిగినట్టుగా ఇష్టారాజ్యంగా వాళ్ళ తాత సొత్తులాగా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి ఇలా గొప్ప రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 8 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థతో కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. గతంలో అధికారం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల ఉంది, 2 లక్షల మాట జరిగింది. మొన్న గడిచిన మరి ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫైనాన్స్ మినిస్టర్లో మొత్తం కూడా తేటతెల్లమైంది. ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దుర్మార్గం కొనసాగింది చెప్పిన స్పష్టంగా కొనసాగింది. ఆనాడు మేము కూడా మంత్రిగా ఉన్నాం కొన్ని సందర్భాలు. ఆనాడు ప్రగతి భవన్ అంటే ఆనాడేది ప్రగతి భవన్ కాదు, అది బానిస భవన్. అది ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొట్టమొదటి రోజున 1 గంట ఆలస్యం లేకుండా కంచెలు మొత్తం కూడా తీసి పడేసి ఇలా ప్రతి సగటు మనిషి కూడా ఇలా ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకున్నటువంటి వాతావరణం రావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం జరిగింది. దుర్మార్గంగా ఒక నియంతలాగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది. ఈనాడు ప్రజాస్వామ్యం పరడవిల్లుతా ఉంది. అమరవీరుల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రం, అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పని మా ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రం గొప్ప భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆనాడు అంతమంది త్యాగాలు చేస్తే ఇలా కేసీఆర్ కుటుంబం ఒక నియంత్రణగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మళ్ళీ ఇప్పుడే కౌన్సిల్కి వస్తా ఉన్నాం. ఏమైంది 60 రోజులైంది కానీ బుద్ధి, సిగ్గు, శర జ్ఞానం ఉండాలా. మీరు చెప్పిన 9 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? ఎన్నో చెప్పిండ్రు. దళితులకు 3 ఎకరాల భూమని, డబుల్ బెడ్రూమ్ అని, ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఏ ఒక్కటి 9 సంవత్సరాలు చెయ్యకపోగా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా అప్పుల కుప్ప మాకు అప్పచెప్పి 2 మాసాలు గడవక ముందే ఏమైందని మాట్లాడతారు. మనుషులకు జ్ఞానం ఉండాలా. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు, చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా ఇలా కేసీఆర్ మాటలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలా. ప్రజాస్వామ్యం అంటే కళ్ళు కనపలేనాళ్ళు నేనే సర్వస్వం మాట్లాడుకున్నాడు, నేనే సర్వస్వం అనుకున్నాడు. మొత్తం నాదే, ఈ అసెంబ్లీ ఏంది, శాసనసభ ఏంది, కౌన్సిల్ ఏంది, ఈ మంత్రులు ఏంది, మొత్తం నేనని మాట్లాడిండు అనుకున్నాడు. అందుకనే మహామహులే మట్టి గడిచిండు ప్రపంచ చరిత్రలో. నీవెంత కేసీఆర్ మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాడు, మళ్ళీ వస్తాడట. రావడం కాదు, నిన్న మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తీర్థయాత్రలకు పోవాల్సింది తప్ప మళ్ళీ జీవితంలో భవిష్యత్తులో బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవు. 100% కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కుటుంబం. సోనియా గాంధీ అయినా, ఇందిరాగాంధీ అయినా, అలా రాహుల్ గాంధీ అయినా ప్రతి ఒక్కరు కూడా త్యాగాల కుటుంబం. ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోనటువంటి సోనియా గాంధీ గారు, అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా పదవి తీసుకోలే. మీరు అధికారం కోసం తహదలాడి 4 కుటుంబ సభ్యులు మీరు పదవులు అనుభవిస్తూ మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులను విమర్శిస్తారంటే ఈ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సహించరు. 100% మళ్ళీ ఇప్పటికే బుద్ధి చెప్పడం జరిగింది. మరొకసారి కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే వస్తాను మనవి చేసుకుంటూ, ఈనాడు నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు ముందుంది. కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఎదిగే అవకాశం వస్తుంది. కాబట్టి నిజాయితీతోటి, పట్టుదలతోటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే మన అందరి బాధ్యత, మీ బాధ్యత, మా బాధ్యత. కాబట్టి దాని అందరూ గుర్తుపెట్టుకోవాలి చెప్పని మరొకసారి మీ అందరికీ